జీవితంలో 10వ తరగతి టర్నింగ్ పాయింట్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ హెడ్ మాస్టర్ విఠలాచారి. లైఫ్లో ఏం చేయాలనుకున్నారో ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. నారాయణగూడలోని అంబేద్కర్ స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన డ్రామాలు, సాంగ్స్, డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్ని రోజులు టీచర్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వారిని ఘనంగా సన్మానించారు విద్యార్థులు. సో మీరు ఇప్పటివరకు సమాజం ఆస్తి, ఇప్పుడు కూడా సమాజం ఆస్తే ఏం చేస్తున్నారా అంటే మీరందరూ కూడా 10th క్లాస్ చదువుతున్నా అంటారు. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్, ఆఫ్టర్ డిక్లేరింగ్ ద రిజల్ట్స్, నువ్వు పాస్ అయినవా లేదా అని నీ ఇంటి పక్కవాడు అడుగుతాడు, నీ చుట్టం అడుగుతాడు, నీ క్లాస్మేట్ అడుగుతాడు. అంటే అప్పుడు నువ్వు సమాజం ఆస్తి అవుతావు. సో దిస్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ యువర్ లైఫ్. ఈవెన్ యూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద IAS అండ్ IPS ఎగ్జామినేషన్ or any type of the examination, your certificate will be 10th class. ఆ 10th క్లాస్నే నీకు ఆధారం, ఫస్ట్ 10th తోటే అడుగుతారు. సో ఎందుకు కష్టం అనుకుంటా ఉన్నారు? చాలామందికి జ్ఞానం ఉంది, చదువుకోవడం వస్తుంది, ఆన్సర్ వస్తుంది. కానీ వెన్ యు ఆర్ అనేబుల్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్, నువ్వు పేపర్ మీద ఆన్సర్ రాయకపోతే నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఆన్సర్ వచ్చున్నా ఆ మార్క్స్ నీకు రావు. యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ మార్క్స్. మీరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి అనేది మన మేనేజ్మెంట్ వారి ఉద్దేశం. కేవలం చదివే కాకుండా స్పోర్ట్స్, గేమ్స్, తర్వాత SUPW, లైబ్రరీ, వాల్డార్ పవర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వీటన్నిటిలో కూడా మీరు డెవలప్ అవుతూ కూడా మీరు చాలా కాంపిటేటివ్ స్పిరిట్లో ఈ వరల్డ్లో కూడా మీరు ఆ పోటీ ప్రపంచంలో కూడా తట్టుకునే విధంగా సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోవాలనేది మన మేనేజ్మెంట్ వారి ముఖ్యమైన ఉద్దేశం. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చాలా గ్రేట్. మీలాంటి వాళ్ళు ఎవరు లేరు, మీరు ఏదైనా చేయగలరు. సో ఈరోజు ఉన్న టెక్నాలజీ కానీ, సైన్స్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తే మనం ఏం ఫీల్ అవుతామంటే కంప్యూటర్ సైడ్ అవన్నీ చూస్తే అబ్బా ఎంత గ్రేట్ అంటాము. వాటన్నిటి చూసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అవన్నీ చేసింది హ్యూమన్ బీయింగ్, అంటే మనుషులే తయారు చేశారు వాటిని. రోబోట్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇంకా ఏదైనా సైన్స్ డెవలప్మెంట్, ఏ డెవలప్మెంట్ చూసుకున్నా దాని వెనకాల ఒక మనిషే ఉన్నాడు. సో దేర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. ఓన్లీ బీ విత్ అ పాజిటివ్ మైండ్, డూ యువర్ ఎగ్జామ్స్ గుడ్, fly like a colorful birds. I bless you all. I give my blessings to all of you. Thank you all. నేను ఈ స్కూల్కి ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా మారినా, చాలా అంటే చాలా మారినా. ఎట్లా అంటే వచ్చిన ఇయర్లో ఎంత నాకు నాలెడ్జ్ లేదో అంత నాలెడ్జ్ పెరిగింది. ఏ విషయంలోనైనా స్కూల్కి రావడం, చదవడం, ఇంటికి వెళ్ళడం, చదువుకోవడం అదే. కానీ ఈ ఫైనల్ ఇయర్ మాత్రం డిఫరెంట్గా గడిచింది. అది ఏంటో ఏమో తెలియదు కానీ ఒక వైబ్ వచ్చేసింది. ఇదే లాస్ట్ ఇయర్, అందరం మంచిగా ఉండాలి, అంటే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, అలాంటి థాట్స్ వచ్చేసినాయి ఒకేసారి ఈ ఇయర్.